ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. ఎవరు అందరూ కలిసి నిన్ను మోసపోయేలాగా నిన్ను నెట్టివేసినా కానీ నువ్వు ఒంటరివి కావు. నీకు ఒకడు జంటగా ఉన్నాడు. భర్త మోసం చేసినా నీ ఒంటరి కాదు. నీ తల్లిదండ్రులు నిన్ను ఒంటరి చేసినా నువ్వు ఒంటరి కాదు. నీ గర్భాన పుట్టిన బిడ్డలు నిన్ను ఒంటరి చేసినా నువ్వు ఒంటరి కాదు. ఎందుకంటే నీతో ఒకడున్నాడు. నీతో పరిశుద్ధుడున్నాడు. నీతో ఆకాశమందున్న దేవుడు నీ కుడి చేయి పట్టుకున్నాడు. ఆమేన్. నువ్వు నడవలేనప్పుడు, నువ్వు దాటలేనప్పుడు, అగ్నిగుండం ఎదురైనప్పుడు నిన్ను పైకెత్తి దాటిస్తాడు. నీకు తీరని అప్పులు గుయ్యనికి తగిలినప్పుడు ఆశ్చర్యకరంగా కొండపై నుంచి దాటిస్తాడు. నువ్వు ఏడవలసిన పని లేదు. నీకు యేసయ్య ఉన్నాడు. ప్రార్థించడానికి సేవకుని నేనున్నాను. నువ్వేం భయపడకు. దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. నీ జీవిత ప్రయాణము సురక్షితముగా వెళ్తుంది. ఈ రోగం వచ్చింది ఎలాగా, అది వచ్చింది ఎలాగా, బిడ్డలు నా దగ్గర లేరు ఎలాగా, అందరికి నేను దూరం అయిపోయినాను అనుకుంటున్నావేమో. నీ కుడి చేయి ఆయన పట్టుకున్నాడు. నీకు ఎప్పుడు ఏం కావాలో పెడతాడే. రెండో పాయింట్ మనకు కనపడుతుంది చూడండి అద్భుతంగా. నేను రాజుల నడికట్లను విప్పేదాను, ద్వారముల ఎదుట. మీరు నమ్మండి, మీరు నమ్మండి, మీరు నమ్మండి. ఈ నెల నుండి మీకు దేవుడు ద్వారాలు తెరుస్తాడు. చూడండి ఎంత అద్భుతంగా. చూడండి, ఇంతవరకు ఎన్నో మార్ల నుంచి గోజాడుతున్నావు కదా. నాకు ఆశీర్వాదం కావాలి, నాకు దీవెన కావాలి. నేను బాగుంటే వీళ్ళందరూ ఎలా మాట్లాడతారు? నేను బాగోలేను, నా బిడ్డకు ఉద్యోగం లేదు, నాకు వ్యవసాయం లేదు, భూమి లేదు, నాకు ఉన్నదంతా కూడా లాస్ అయిపోయాను, నేనంటే ఎవరికి మర్యాద లేదు, గౌరవం లేదని ఏడుస్తున్నావు కదా. దేవుడు నీ పట్ల తలుపులు తెరుస్తున్నాడు, ద్వారములు తెరుస్తున్నాడు. నమ్మిన వారితో గట్టిగా చప్పట్లు ప్రభుత్వం. నీకు ఆశీర్వాదకరమైన ద్వారం తెరవబడుతుంది. ఎంతవరకు అది తెరవబడాలంటే ఎన్నో ప్రయత్నాలు చేసావు, అది నీ వల్ల కాలేదు.
పరమందున్న దేవుడు తన సేవకుడు ధర ప్రకటిస్తూ ఉన్నాడు. అద్భుతమైన మాట ఏంటంటే, ద్వారములో అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేవాడు. అమ్మాయి, మీ అందరికి డబ్బులు వస్తాయి, నమ్ముతున్నారా? మీ అందరికి ఆరోగ్యం వస్తుంది, మీ ఇంటికి రక్షణ వస్తుంది. ఎందుకంటే తలుపులు తెరవబడ్డాయి. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ భర్త రక్షించబడుతున్నాడు, చెడుగు నుండి దూరం అవుతున్నాడు. నీ భార్యలో మార్పు వస్తుంది, బిడ్డలలో మార్పు వస్తుంది. ఎందుకంటే యేసు నీ ఇంటికి వచ్చాడు, యేసు నీ ఇంటికి వచ్చాడు, యేసు నీ ఇంట్లో ఉన్నాడు. భయపడవద్దు. నేను భయపడినని గట్టిగా చెప్పండి. ఓ సాతానా, రెండు చేతులు పైకెత్తాడు. మీరు ఎలాగా పోతరేకుతున్నట్టు లేపితే కుదరదు. చేతులు రెండు పైకెత్తాడు. సీరియస్ గా చెప్పండి. సైతాను చెవులోకి గల్లు మన వెళ్ళాలి మీ మాట. ఓ సాతానా, నేను భయపడను. ఆయన నా చెయ్యి పట్టుకున్నాడు. నా దేవుడు జీవము కలిగిన వాడు, నాకు తలుపులు తెరిచాడు. ద్వారాలు ఎప్పుడు వేయబడవు. ఇంకా రహస్య స్థలాల్లో ఉన్న ధనము వస్తుంది. రహస్య స్థలాల్లో దాగిన పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందని చెప్తావు, ఇల్లు కట్టడం మొదలెట్టినని చెప్తావు, ఆగిపోయిన పనులు కొనసాగుతాయి, ద్వారాలు తెరవబడుతున్నాయి. ఇస్తానన్న వారు ఇవ్వకపోవచ్చేమో గాని, వస్తానన్న వారు రాకపోవచ్చేమో గాని, నమ్మిన దేవుడు, నీ దేవుడు, నా దేవుడు, ఆయన నీ ఇంటిలో ద్వారము మూయబడకుండా తలుపులు ఆయనే తెరుస్తున్నాడు. ప్రకటనలు అంటాడు, నేను తెరిచిన ద్వారాన్ని ఎవడు వేయగలడు. నువ్వు బాగుపడుతుంటే ఎంతమంది ఎన్ని శాపనార్థాలు పెట్టినా, నీ వ్యాపారం పాడైపోవాలి, నీ వ్యవసాయం పాడైపోవాలి, నీ బిడ్డలకి ఏదైనా అయిపోవాలని వారు ఎన్ని రకాల కట్టుమొత్తనాలు, చేతబడి శక్తులకు వెళ్ళి ఎన్ని ప్రయోగాలు చేసినా ఏది నీ దగ్గరికి రాదు. దేవుని కంచె ఉంటది నీ చుట్టూ. ఏముంటది? దేవుని కంచె ఉంటది. ఎక్కడ యేసు నామం ఉంటుందో అక్కడ దేవుని కంచె ఉంటది. అందుకే మనందరం మన గుండెలో ఎవరు చేర్చుకో. నిజం చెప్పండి, నిజం చెప్పండి, స్వచ్ఛంగా చెప్పండి, చేతులు పైకెత్తి చెప్పండి. యేసుని చేర్చుకోవాలి. నా గుండె నిండా యేసు ఉంటే కన్నీలే ముత్యాలు. యేసు యేసు అనే దగ్గరికి వచ్చావు. నా దగ్గర అంత భక్తి లేదు, నేను అంత పరిశుద్ధమైన దాన్ని కాను, అంత పరిశుద్ధుడేమి కాను, నాకు జరుగుతుందని అనుకున్నావేమో. అయినా నిన్ను ప్రేమిస్తున్నాడు, అయినా నీ ఇంటిని ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోర పాపినైనా ప్రేమిస్తాడు. ఆయన ఎందుకు వచ్చావు కదా, దీవిస్తూనే ఉంటాడు. నీవు ఆయన నామాన్ని గట్టిగా పట్టుకుంటున్నావు. యేసు అంటూ ఉంటే సరిపోతుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఏమంటాము? మీ ఆయన నిన్ను కొట్టేయడానికి ఏం చేస్తావు? చెప్పరా వీళ్ళందరూ? దుడ్డుగా రెట్టి కొట్టాడు ఏమంటారు మీరు? అయ్యి బాబోయ్ అంటాను. మీకు అసలు మీ భర్తలు కొట్టలేనట్టు, ఎవరినైనా కొడితే ఆ మాట కూడా ఎన్నలేనట్టున్నారు మీరందరూ. ఓకే, ఒకవేళ మీ భార్య కొట్టిందని నువ్వు నెమ్మదిగా అంటావా? అయ్యి బాబా కొట్టేసిందంట. భార్య కొట్టిందని కూడా భర్తని, భర్త ఎవరు చెప్తాడు? వెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్తాడు. వాళ్ళ అమ్మ అంటే కొట్టిందిరా, నన్ను కూడా మనం కొట్టేసిందిరా, కొంచెం ఉప్పు వేస్తుంది అన్న. అప్పుడు ఆ కొడుక్కి తల్లి ఎప్పుడైతే సపోర్ట్ చేసిందో బలం వచ్చేస్తుంది. లేకపోతే కొడుకు కోడలు కొట్టడం, ఆ పిల్ల ఎవరు చెప్తారు? వాళ్ళ అత్తకి చెప్తారు. వాళ్ళ అత్త ఏమంటుందంటే, అలా కొట్టడు నా కొడుకు. అదే కొడుకు చెప్తే ఏమంటుంది? మీరు అందరూ చెప్పరే, సచ్చి చెప్పండి. కొడుకు చెప్పాడు అనుకోండి, భార్య కొట్టిందని ఏమంటుంది? నిజమేనా? దానికి చాలా పొగరు, దాని తల్లికి పొగరు.
వాళ్ళందరూ తేళ్ళు. నన్ను కూడా మన ఇలా గెట్టేసింది. అదే కోడలు అమ్మా నీ కొడుకు కొట్టాడని కొట్టి చెప్పింది అనుకుంటే ఏమంటుంది? నిజమే, ఆడు అలాగే కొడతాడు అంటదా? మీరు సత్యాన్ని ఒప్పుకోండి. కొడుకులున్న తల్లిలో ఒప్పుకోట్లు చేశారా? అప్పుడేమంటుందంటే అబ్బాయి ఆడు అలా చెయ్యి ఎత్తుతాడు కానీ కొట్టడు, అలా అంటే అనే ఉంటాడు కానీ కొట్టాడని అనుకుంటున్నావు నువ్వు. ఆ ఫీలింగ్ అలాంటిదంట. రీలరా, ఎవరు కొట్టినా ఎవరు భయపెట్టినా బాబోయ్ అంట కదా. మీరు ఏమనాలంటే బాబోయ్ అన్న ప్లేస్లో ఏసయ్యా అన్న అంటారా? తిరుగుబడి కొట్టి ఏసయ్య అని కూడా ఎత్తరా? ఏమన్నా బాబోయ్ అయ్యి బాబోయ్ అన్న చోట ఏసు బాబోయా అనాలి. ఏసయ్యా అన్నప్పుడు ఆపద్బాంధవుడు నీకు తోడుగా ఉంటాడు. వాక్యంలో మొదటగా నీ కుడి చెయ్యి పట్టుకున్నాడు. ఈవేళ ఈ వాగ్దానాలు ప్రకటించడానికి తిరుగుతున్నాను నేను. ఆయన నాకు ఏది ప్రకటించమని చెప్పేది ప్రకటిస్తున్నాను. ఎందుకంటే మీరందరూ వచ్చింది యేసు నామములోనే వచ్చారు. మీ అందరికీ సమృద్ధి జీవాన్ని ఇస్తున్నాడు. రెండవది, ద్వారములు వేయబడకుండా తలుపులు తీసేద్దాం. ఆమేన్. మూడవది, 2వ వచనంలో నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేసి. నువ్వు ఏ పని నిమిత్తం వెళ్ళాలని అనుకుంటున్నావో, ఏది ఆలోచన చేసుకుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నావో దేవుడు దానిని సరళము చేస్తున్నాడు. దానికి అడ్డుగా ఉన్న మనుషులు మనసులు మారుస్తున్నాడు. నీకు శుభప్రదమైన ఆనవాళ్ళు కలుగునట్లుగా దేవుడు అన్ని సరళము చేస్తున్నాడు. నీ ఉద్యోగానికి సరళము చేస్తున్నాడు, నీ వ్యాపారానికి సరళము చేస్తున్నాడు, నీ చదువుకి సరళము చేస్తున్నాడు, నీ ఇంట్లో వివాహం జరగడానికి మార్గములు సరళము చేస్తున్నాడు, నీ అప్పులన్నీ తీరిపోయి ప్రయాణము సురక్షితంగా వెళ్ళడానికి సరళము చేస్తున్నాడు. మెట్టగా అడ్డులు బండలన్నీ కూడా ఆయన సరళము చేయించున్నాడు. 3 ఆశీర్వాదాలు ప్రకటించాడు. మొట్టమొదటిగా అందరు చెప్పండి, చెయ్యి పట్టుకున్నాడు. చెప్పండి, నా చెయ్యి ఆయన పట్టుకున్నాడు చెప్పండి. రెండవది, ద్వారములు వేయబడకుండా తలుపులు తీసి ఉన్నాడు. మూడవది, మెట్టగున్న స్థలములను ఆయన సరళము చేయించినాడు. నాలుగవది, చివరిగా ఇత్తడి తలుపులను ఇనుప గడియలను. ఆమేన్. ఇత్తడి తలుపులు పగలగొట్టడం నీ వల్ల కాదు. నువ్వు తీయలేవు. నీకు అంత చదువు లేదు, అంత క్వాలిఫికేషన్ లేదు, అంత బలము లేదు, అంత జనబలము లేదు, ఏ బలము లేదు. నేనేం చేయలేను అనుకున్నావు కదా. నీవు నమ్మిన వాడు, నీ చెయ్యి పట్టుకున్నవాడు తలుపులను ఎడగొట్టబడుతున్నంతే. ఆయన బలమైన కార్యములు చేయిస్తున్నాడు కనుకనే ఇక అడ్డులుండవు, మార్గములు సరళం అవుతాయి. నీ వ్యాపారము, నీ చెరువులు, నీ వ్యవసాయము నీవు నెమ్మదిగా చేస్తూ అభివృద్ధి పొందటానికి దేవుడు నీ చేయి పట్టుకున్నాడు. హల్లెలూయా. అడ్డులుగా ఉన్నవాడు. తర్వాత ఇనుప గడియలను విడగొట్టేది. మనం బలహీనులమే కానీ ఆయన బలవంతుడు. యేసు బలవంతుడు. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడదాం. నాకు ఈ రోగం పోతుందా, నాకు ఈ సమస్య పోతుందా? ఎస్, ఆయన నీకు చేయి పట్టుకున్నాడు. నేను చేయగలను. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి. హాల్లో ఉన్నవారు పైకి నిలబడండి. అందరు లేచి నిలబడండి. అలా వెనకాల ఉన్నవారు 2 చేతులు స్ట్రైట్ గా పైకి ఎత్తుదాం. చేయి పట్టుకున్నాడు ఆయన. నీ చేతులు చేయేసాడు. ఈ లోకంలో నీ చేతులు చేసిన వాళ్ళు మోసం చేసి ఉండవచ్చు. నువ్వెవరో నాకు తెలియదని మాట్లాడుకోవచ్చు. యేసుని చేయి పట్టుకున్నాడు. ఆయన నిన్ను ప్రేమించుచున్నాడు. యేసు నిన్ను ప్రేమించుచున్నాడు. ఎక్కడుంటే అక్కడ నువ్వు నిలబడు. 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. 1 గట్టిగా, 2 3 4 5 6 7. నా పాపాలు క్షమించాడు. నా పాపాలు క్షమించే, నన్ను పరిశుద్ధపరిచే. నీవు నా కాపరి, నీవు నా దేవుడు, నా తండ్రివి, నాకు దేవుడిగా ఉండు, నాకు నీ రక్షణ దయచే. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి.
నన్ను ఆశీర్వదించు. నన్ను